కూడా కూర్చోవాలి బాబు, ప్లీజ్. ఏ బాబు ప్రసాద్ కూర్చోండి. ఏం కాదు, బాత్రూమ్ పోతారు, మంచిగా పోతారు. వచ్చుడే లేట్ వచ్చిన, నేను 11 बजे చెప్పి 2 बजे వచ్చినాయి కదా, పోనీలే. అయితే జరూర్ आप लोग वोट भर के देना है, ఆ దరఖాస్తు भर के देना है. సో ఈ రకంగా అందరూ కూడా అప్లికేషన్లు నింపే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రేపు మళ్ళీ కార్పొరేటర్ నిల్చుంటారు, నవంబర్లోనో డిసెంబర్లోనో జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయింది అంటున్నారు. చాలా మంది పోటీ చేయడానికి తయారున్నారు. ఇక్కడ మరి పోటీ చేయడానికి తయారున్నారు కానీ మరి ఈ పని ఎందుకో చేస్తలేరు, మీరు తిరుగుతలేరు. మీరు మా బూత్ లెవెల్ ఏజెంట్లను అసలు పట్టించుకుంటలేరు. మా బూత్ లెవెల్ ఏజెంట్లకు కనీసం తమ్ముళ్ళ కింద ఛాయ్ పానీ ఏమైనా చూస్తురా? ఏమైనా బిడ్డ జర పని చేయరాని వాళ్ళకి ఇంత గౌరవం ఇస్తున్నారా? జర పట్టించుకోవాలి కదా. మరి రేపు మీరు నిలబడతామంటే మరి వాళ్ళు అనుకుంటేనే గెలుస్తారు, లేకపోతే గెలవరు. మరి మీరు ఎవరు మంచిగా అరుచుకుంటే గాలకే మంచిగా చూస్తారు. రేపు వాళ్ళు ఎవరికి టికెట్ ఇవ్వని చెప్తే గాలకే ఇస్తుంది పార్టీ, మరి లేకపోతే మీరు కింది మీద అవుతారు, మీ ఇష్టం. ముఖ్యంగా రేపు ఎవరైతే తయారున్నారో మంచిగా బూత్ లెవెల్ ఏజెంట్లను మంచిగా అరుచుకోరి, వాళ్ళని మంచిగా చూసుకోరి. మీరు కూడా వాళ్ళు ఎంబడ తిరుగురు. జర తిరిగి మన కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, మైపాలన్న అభిమానులు, ఆదర్శ అభిమానులు, మీ అందరి అభిమానులు ఎవరుంటే వాళ్ళ ఓట్లు రాయించండి, దరఖాస్తులు నింపి ఇవ్వండి. మీరు మీద తిరిగితే మనకే ఇప్పుడు ఏమైతుంది, రేపు అదృష్టం బాగాలేక ఎవరన్నా 5 ఓట్లతో ఓడిపోయింది అనుకో, అప్పుడు ఏమనుకుంటాం, అరే అమ్మ నేను మా బామ్మది గారిని రాయించపోతే, ఇవి రాయిస్తే బరాబరి 6 ఓట్లు పడితే నేను గెలిచిపోదు కదా అని అప్పుడు ఎంత నెత్తి కొట్టుకుంటే ఏం లాభం, ఎంత బాధపడితే ఏం లాభం? అప్పుడు బాధపడే లాభం లేదు. అందువల్ల మా బాలరెడ్డయ్య మరి శ్రీకాంత్ గౌడ్లు తిరగాలి, గల్లీలలో తిరుగుతురా లేదా? తిరగాలి. మీరు అందరు తిరుగుతూనే రేపు మళ్ళీ మనకు పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, ఎంపీ ఎన్నికలైనా మన పార్టీ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల రాజకీయ పార్టీలు, నిజానికి బీజేపీ వాడో ఇక్కడ ఎవడో కాంగ్రెస్ వాడు తిరుగుతలేడు. పటాన్ చెరువు అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ అడ్డా. ఇది ఇక్కడ ఇంకెవడు గెలవడు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా ఎగిరే జెండా గులాబీ జెండా బరాబర్. అయితే మన మెజార్టీ పెరగాలి. మన రేపు ఇది 2 కాన్స్టిట్యున్సీలు అయిందనుకో, ఇద్దరం గెలవాలి కదా మనం. రేపు కార్పొరేట్ సీట్లు పెరుగుతాయంటున్నారు. మళ్ళా పెరిగితే మరి అందరు కార్పొరేటర్లు మేము గెలిపించుకోవద్దా మనం? మొన్న 5కు 5 మున్సిపాలిటీలు గెలిపించి చరిత్ర సృష్టించింది పటాన్ చెరువు. మొత్తం తెలంగాణ పటాన్ చెరువు దిక్కు చూసి అబ్బా ఏం గ్రేటర్ అబ్బాయి వీళ్ళు అన్నారు. అన్నారా లేదా? అందరు కలిసిమెలిసి పనిచేసింది. అట్లనే రేపు కార్పొరేటర్లు కొట్టాలి, రేపు ఎమ్మెల్యే కొట్టాలి, మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. కష్టపడదాం, గట్టిగా మంచిగా చేసుకుందాం. ఇవాళ ఏమన్నా వచ్చినా అదే. నేషనల్ హైవే ఎన్ని రోజులే, ఎంత ఆటో డ్రైవర్లకు కానీ పటాన్ చెరువు ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతా ఉంది. ఏడాదిలో చేసే పని 2.5-3 ఏళ్ళు అయినా ఇంతవరకు నేషనల్ హైవే పనులు జరుగుతలేవు. ఆ రోజు మైపాలన్న మా దగ్గర ఐటీ పార్క్ రావాలి అంటే ఉస్మాన్ నగర్ లో 200 ఎకర్ జాగా ఉన్నాం మేము. ఆ రోజు ఐటీ పార్క్ కోసం జాగా ఉన్నాం. నిజంగా బీఆర్ఎస్ వస్తే ఆడ ఐటీ పార్క్ వచ్చు, మా పటాన్ చెరువు పిల్లలకు కొన్ని వేల మందికి ఉస్మాన్ నగర్ లో ఉద్యోగాలు వచ్చు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిండు, దాన్ని అమ్ముకొదొప్పిండు. ఐటీ పార్క్ కోసం మనం భూమి కొనిపెట్టి సేకరించి పెడితే ఇవాళ దాన్ని అమ్ముకొదొప్పిండు. అమ్ముడే అమ్ముడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మిండు. 30,000 కోట్ల బొందల గడ్డకు కూడా జాగలేదు. ఖబరస్థాన్ కు బి జగా నహీ మిల్ రా. క్రిస్టియన్ల గ్రేవ్ యార్డ్ కూడా స్థలం లేకుండా, సమాధులకు స్థలం లేకుండా భూములు అమ్ముతా ఉన్నాడు. అటు హిందూ శ్మశాన వాటికో, ముస్లింలకో, క్రైస్తవులకో कम से कम जमीन भी नहीं है, जैसा पूरा जमीन आप बेच ले रहा. ये क्या बात है? ये అందరం కూడా ఆలోచించాలి.